హాయ్ వ్యూయర్స్, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ ప్రదేశము జటావాయువు అనే ఒక ప్రదేశం. ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ, మన రామనాసురుడు సీతాదేవిని తీసుకొని పోయేటప్పుడు, లంకేశ్వరుడు తీసుకొని పోయేటప్పుడు జటావాయువు అనే పక్షి రావణాసురుడికి అడ్డుపడగా దానితో యుద్ధం చేస్తూ జటాయువాయువుని నరికివేసిన ప్రదేశం. ఆ జటాయువాయువు ఆకాశం నుంచి ఈ కింది ప్రదేశంలో పడినది. అది కేరళ ప్రాంతంలోని పడి ఉన్నది. దాన్నే జటావాయువు ప్రదేశముగా పిలుస్తున్నారు. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. కేరళలో ద బెస్ట్. ఈ ప్రదేశాన్ని మీరు ఒక్కసారి వీక్షించి ఈ యొక్క నిజమైన అనుభూతిని పొందవలసినగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ప్రదేశం మరెన్నో మీకు చూస్తానని చెప్తున్నాను. హాయ్ వ్యూయర్స్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా అందమైన ప్రదేశము జటావాయువు యొక్క. దీన్ని చేరుకోవడానికి మనకి 2 మార్గాలు కలవు. ఒకటి నడకదారి, 2 రోప్వే. ఇప్పుడు జటావాయువుని చేరుకోవడానికి వస్తున్నటువంటి రోప్వే.